హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సందీప్ రెడ్డి. నేనైతే 2 years నుంచి యూకేలో ఉంటున్నాను. సో ప్రొఫెషనల్ అప్డేట్స్ దగ్గర నుంచి సోది అప్డేట్స్ వరకు మన ఛానల్లో అన్నీ దొరుకుతాయి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా సోది అప్డేట్స్ కాయించి ప్రొఫెషనల్ అప్డేట్స్ వరకు అన్నీ ఉంటాయి. సో ఫాలో చేసుకొని ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్ళు చూసుకోండి. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మన ఐడి. అండ్ మనకు ఒక దక్షిణ్ వేద కన్సల్టెన్సీ కూడా ఉంది. ఎవరైతే అబ్రాడ్కి రావాలనుకుంటున్నారో ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసుకోండి, జెన్యూన్ ప్రాసెస్ని తీసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసుకుందామా? సో ఫస్ట్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, కౌంట్ పెంచండి, బూస్టప్ ఇవ్వండి, ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి. సో మ్యాక్స్ అయితే ఈ వీడియో అయితే నేనైతే ఒక 2 or 3 minutesలో ఫినిష్ చేస్తా. చివరి వరకు చూడండి, వెళ్ళి లైక్ చేసుకోండి. ఫస్ట్ పక్క చాలా వరకు అయితే యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది. సో ముందుగా అసలు అబ్రాడ్ ఎందుకు వద్దాం అనుకుంటారు ఎవరైనా? హయ్యర్ స్టడీస్ కోసమో, ఇండియాలో జాబ్ రాలేదనో, ఏదో ఒకటి. ఇక్కడున్న ఇండియాలో ఎట్లున్నా తెలుసు కదా, వేరే లెవెల్ కాంపిటీషన్ అనమాట. సో కొంచెం టైం గ్యాప్ అయినా వచ్చి ఇక్కడ అబ్రాడ్లో సెటిల్ అంటే మాస్టర్స్ చేసి సెటిల్ అవుదామని వస్తూ ఉంటారనమాట. ఇండియాలో ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అబ్రాడ్ వద్దామంటే ఇండియాలో ఆల్రెడీ కాంపిటీషన్ ఉంటే గ్యాప్ పెరిగిపోతుంది అనమాట. సో అబ్రాడ్కి వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే కొన్ని టిప్స్ ఏంటంటే 2024లో ఫస్ట్ థింగ్, లో ట్యూషన్ ఫీజ్ అదైతే పెట్టుకోండి. ఇంతకుముందు లెక్క అబ్రాడ్ అట్లా సిచ్యువేషన్ లేదు. సో ఇంతకుముందు 25 లక్షలు ఫీజు ఉన్నా కూడా అయితే క్లియర్ చేసుకున్నారు. ఇప్పుడైతే క్లియర్ చేసుకోవడం అట్లాంటి కొంచెం కష్టం అనమాట. సో యాజ్ మచ్ యాజ్ తక్కువ ఫీజు తోటి పెట్టుకోండి ఫీజు అయితే. సో అండ్ ఏ యూనివర్సిటీ పడితే ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోకండి. ఈ మధ్యన కొన్ని యూనివర్సిటీస్లో విపరీతంగా తెలుగు వాళ్ళే ఉంటున్నారనమాట. ఇంకా చెప్పాలంటే యాస్టీస్ అది తెలుగు మీడియం యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం స్కిల్స్ అట్లాంటివి ఇంప్రూవ్ చేసుకోవాలంటే అవి ఫిల్టర్ చేసుకోండి. యాజ్ మచ్ యాజ్ అవి దూరంగా ఉండండి. ఎందుకంటే ఎక్కువ తెలుగులో యూనివర్సిటీ ఉన్న ప్లేస్కి పోయినా కూడా అక్కడ 100 members ఉంటే 100 members జాబ్ కోసమే చూస్తూ ఉంటారు, అంటే పార్ట్ టైము. సో మన పార్ట్ టైం డెఫినెట్లీ కావాలి కాబట్టి సర్వేకి. సో 100 members ఎట్లా దొరకవు కాబట్టి సో కొంచెం తెలుగు వాళ్ళు ఉన్న ప్లేసెస్ని అవాయిడ్ చేయండి. అండ్ ఇంకోటి, ఎందుకు ఫీజు తక్కువ అంటున్నా అంటే, మీరు ఇప్పుడు 20 లక్షలు పెట్టుకున్నారనుకోండి, ఆ 20 లక్షల ఫీజు ఎట్లయినా క్లియర్ చేయాలని ఉద్యమంలాగా పార్ట్ టైంని ఫుల్ టైం లెక్క చేస్తున్నారనమాట. సో ఈ గ్యాప్లో ఆ ఫీజు క్లియర్ అవ్వట్లేదు జనరల్గా, అండ్ ఇటు సైడ్ స్కిల్స్ కూడా మిస్ అయిపోతున్నాయి. సో అది కొంచెం తగ్గించుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇంత ముందు లెక్క అయితే లేదు. యాజ్ మచ్ 15 lakhs or 16 lakhs పెట్టుకోండి, ఎక్కువ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే అండ్ 2 years పెట్టుకునేటట్టు చూసుకోండి కోర్సు. అది కూడా కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ బట్టి 1 year or 2 years డిసైడ్ అవ్వండి. ఎందుకంటే లైక్ మీకు కూడా టైం ఉంటుంది, ఇంటర్న్షిప్స్ చేయడానికి వాటికి వీటికి టైం ఉంటుంది అనమాట. సో బెటర్ 2 years పెట్టుకోండి అండ్ 15-16 lakhs. అండ్ ఏరియా కూడా చూసుకోండి, మంచి ఏరియా, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండేటట్టు. ఎందుకంటే చెప్పా కదా, ఇంతకుముందు లెక్క లేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత తక్కువ ఉంటే నీకు అంత బర్డెన్ తక్కువ అవుతుంది. కొన్ని ఏరియాస్లో 600-700 pounds కూడా అవుతున్నాయి అంట మంత్లీ. కొన్ని ఏరియాస్లో 250-300. సో డిఫరెన్స్ తెలుస్తుంది కదా, అవన్నీ కనుక్కోండి. మా బాబాయ్ అంకుల్ కన్సల్టెన్సీ ఉంది, మా అన్నకు కన్సల్టెన్సీ ఉంది, మా ఎల్ఐకి మా పుల్లైకి ఉందంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బిజినెస్సే చూసుకుంటున్నారు. నేను ఎట్లా అంటే, నాకు ఇప్పుడు నీకు కూడా కన్సల్టెన్సీ ఉంది కదా, నువ్వు మాకేమన్నా పత్తిత్తు యూనివర్సిటీలు చూపిస్తావు అంటే, నేను 2 years నుంచి వీడియోస్ చేస్తున్నా, ఇప్పుడేం చేయట్లే. రీసెంట్గా వచ్చింది కన్సల్టెన్సీ అనేది. 2 years నుంచి స్టూడెంట్స్కి హెల్పే కదా చేస్తుంది. సో అలా కూడా అనుకోవచ్చు కదా ఎప్పుడైనా. సో 2021 నుంచి చేస్తున్నా. సో గైడెన్స్ అయితే మ్యాక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు వేరే కన్సల్టెన్సీ ద్వారా నుంచి వెళ్తున్నా కూడా పాసిబిలిటీస్ బట్టి. ఎందుకంటే ఈ మధ్యన లైక్ మెసేజెస్ అవి కానీ అన్నీ ఎక్కువైపోయినాయి అనమాట. సో నా కంట్లో పడితే ఒకవేళ టెలిగ్రామ్లో అయినా కూడా, ఇన్స్టాగ్రామ్లో అయినా కూడా, ఇప్పుడు డిస్కౌంట్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో, దాంట్లో పోయినా కూడా జాయిన్ అవ్వండి. మ్యాక్స్ ట్రై చేస్తా, హెల్ప్ చేస్తా. మన ద్వారా వస్తే ఏంటంటే ఇంకొంచెం తెలుసు కదా, మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం అనమాట. ఇది ఒక్కొక్కడు ఎవడైనా కన్సల్టెన్సీ ప్రమోషన్ అనుకున్నా ఏదనుకున్నా కూడా దీంట్లో నీకు బాగుపడే టిప్స్ ఏరా చెప్పింది. వేరే వాళ్ళ ద్వారా నుంచి పోయినా కూడా ఇవే ఫాలో అవ్వండి. ఇంత ముందు అయితే ఎక్కువ ఏం లేవు. అండ్ మీరు day 1 నుంచే ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మ్యాథ్స్ తెలుగుని దూరంగా పెట్టుకోండి. ఇదైతే ఫస్ట్ టాప్ ప్రియారిటీ అనమాట. తెలుగు వాళ్ళని దూరంగా పెట్టుకోండి, ఎక్కువ కాదనమాట. అనవచ్చు మనోడే ఉండి మనల్ని దూరం పెట్టుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాతకి అర్థమైద్ది.
అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా కొంచెం అబ్రాడ్ వాళ్ళతోటి కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా యూజ్ అవుతుంది అనమాట కమ్యూనికేషను. మీకు ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా కూడా ఏదో ఒక ఇంగ్లీష్తో కమ్యూనికేట్ అవుతూ ఉండండి. మీకు ఆ వే ఆఫ్ టాకింగ్ ఇంప్రూవ్ అనేది అవుతూ ఉంటుంది. మన వాళ్ళతో మాట్లాడితే అరే మామ అసే గిసే అనుకుంటే అమ్మాయిలు అవే వస్తాయి తప్ప అంతకుమించి ఇక్కడ ఏమి ఉండవు. సో బెటర్ అవాయిడ్ తెలుగు పీపుల్. ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. 2.5 years నుంచి ఉన్నా, నాకు తెలుసు అనమాట. సో అన్ని సెక్టర్స్ ఉన్న వాళ్ళని చూసిన ఇవైతే మెయిన్గా ఫాలో అయిపోండి అబ్బా, అంత మించి అయితే ఏం లేదు. సీ యూ అగైన్ ద నెక్స్ట్ వీడియో. తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ, సీ యూ, బాయ్.